ఆర్టీసీలో ఎవడైనా ఒక పాస్ మీద ఎక్కితే వాడి మీద 100 ఆంక్షలు. వాళ్ళు ఏమంటారంటే, సార్ మాకే లేదు సార్, మీకేమి ఇస్తాం సార్ అని చెప్పి ఆ కండక్టర్లు పట్టి పట్టి గీకి గీకి చూస్తారు. అసలు ఆర్టీసీ బస్సులో ఏదన్నా జర్నలిస్ట్ పాసు, ఆ పాసు ఈ పాసు పెట్టుకొని తిరుగుతుంటే ఆ కండక్టర్ కడుపు మడిపోయేది. అలాంటి కండక్టర్లు ఈ రోజున పాపం మహాలక్ష్మి పథకం మీదట ఆడవాళ్ళు ఎక్కుతుంటే ఆ డబ్బు పోయి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఆ డబ్బు ఇంకా రాక చేతికి డబ్బు అందక నానా బాధలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మామూలుగానే ట్రాన్స్పోర్టు, సినిమా, సారా ఇలాంటివి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ బిజినెస్లు. పాపం వీళ్ళకి బస్సులేమో ఫుల్ అవుతుంటాయి, బాకీలేమో చేతికి రావు. ఇప్పుడు సుమారు 2400 కోట్లు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాలా, దానికి దిక్కు లేదు. ఎట్లా ఇప్పుడు ఈ ఆర్టీసీ అసలే అష్ట కష్టాలు.